అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు. మనం ఈ వీడియోలో ఇంట్రడక్షన్ టు లాజిక్ ఫ్యామిలీస్ గురించి చూద్దాం. అసలు ఈ లాజిక్ ఫ్యామిలీస్ అంటే ఏంటి, లాజిక్ ఫ్యామిలీస్ యొక్క టైప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మనకి ఈ లాజిక్ ఫ్యామిలీస్ గురించి అడిగితే ఏ విధంగా ఆన్సర్ రాయాలనేది తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు అడిగితే ఫస్ట్ పాయింట్ వైజ్గా రాయండి. A logic family a logic family of digital IC device, digital ICs, digital ICs devices is a group of electronic logic gates, group of electronic logic gates, group of electronic logic gates group of electronic logic gates constructed group of electronic logic gates constructed using constructed using one of several different designs, one of several different designs, several different designs. So usually with compatible logic levels and power supply characteristics within a family. Usually with compatible logic levels and power supply characteristics, power supply characteristics within a family, power supply characteristics within a family. Next point, some such logic families use static techniques to minimize the design complexity. Some such logic families use static techniques to minimize the design complexity, to minimize design complexity, to minimize the design complexity. To minimize the design complexity. సో నా ఇప్పుడు మనకి ఏంటి అంటే సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ ఇంత పెద్ద పాయింట్కి అర్థం ఏంటి అన్నది సింపుల్గా మనం చూసుకునేటట్లయితే లాజిక్ ఫ్యామిలీస్ అనేవి ఏంటి అంటే డిజిటల్ ఐసి డివైజెస్,
సో డిజిటల్ ఐసి అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డివైజెస్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ లాజిక్ గేట్స్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేయడానికి యూజ్ అవుతుంది. సో యూజింగ్ వన్ ఆఫ్ సెవరల్ డిఫరెంట్ డిజైన్స్. సో ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ నుంచి, సో ఏదైనా ఒక్కొక్క డిజైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ హ్యాటర్ అనేది ఒక డిజైన్, ఫుల్ హ్యాటర్ ఒక డిజైన్, మల్టీప్లెక్సర్ ఒక డిజైన్, డిమల్టీప్లెక్సర్ ఒక డిజైన్, కౌంటర్ అనేది ఒక డిజైన్. సో నెక్స్ట్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ చేయడానికి, అంటే ఈ విధంగా సెవరల్ డిజైన్స్ నుంచి మనం యూజ్ చేస్తున్నాం అనమాట. సో యూజువల్లీ కంపాటబుల్ లాజిక్ లెవెల్స్ యాజ్ వెల్ as పవర్ సప్లై క్యారెక్టరిస్టిక్స్ పైన ఇవి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట, అంటే లాజిక్ లెవెల్స్. సో ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే, సో టు మినిమైజ్ ద డిజైన్ కాంప్లెక్సిటీ సచ్ ఫ్యామిలీస్ ఆర్ యూజ్డ్ టు స్టాటిక్ టెక్నిక్స్ టు మినిమైజ్ ద డిజైన్ కాంప్లెక్సిటీని డిజైన్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ లాజిక్ ఫ్యామిలీస్ టైప్స్ ఏంటి, వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో లాజికల్ ఫ్యామిలీస్, లాజిక్ ఫ్యామిలీస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాజిక్ ఫ్యామిలీస్ అనేవి మెయిన్గా టూ కేటగిరీస్. సో లాజిక్ ఫ్యామిలీస్ మనం చూసుకుంటే దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ లాజిక్ ఫ్యామిలీస్. అవి ఏంటంటే అంటే బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్, బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్, అదేవిధంగా యూనిపోలార్ లాజిక్, యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ. సో ఇక్కడ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ అంటే ఏంటి అంటే మనకి, సో కరెంట్ డైరెక్షన్ అనేది టూ వేస్లో ఉంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ అంటే ఏంటి అంటే, సో కరెంట్ డైరెక్షన్ అనేది ఇన్ టూ సైడ్స్. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది టూ సైడ్స్ ఉంటుంది అనమాట, ఇన్ టూ సైడ్స్. సో ఇక్కడ మనకి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అనేది టూ సైడ్స్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సింగిల్ ఫ్లో కరెంట్, ఓన్లీ సింగిల్ ఫ్లో కరెంట్, ఓన్లీ వన్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట, సింగిల్ ఫ్లో కరెంట్. సో కరెంట్ అనేది ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ మాత్రం కరెంట్ డైరెక్షన్ అనేది టూ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే మనకి కరెంట్ అనేది సింగిల్ ఫ్లో కరెంట్. సో ఇక్కడ మనం ఈ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్లో ఏంటి అంటే మనకి ఆ, మళ్ళీ అగైన్ టూ టైప్స్ కింద ఇవి డివైడ్ చేశారు. సో అవి ఏంటి అంటే సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్, సాచురేటెడ్ అదేవిధంగా అన్సాచురేటెడ్. సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్. సో ఇక్కడ మన యూనిపోలార్ లో మళ్ళీ ఇవి ఎన్ని విధంగా డిఫైన్ చేశారంటే, ఇవి మళ్ళీ త్రీ టైప్స్ కింద డిఫైన్ చేశారు. అవి ఏంటంటే పీమాస్, అదేవిధంగా సిమాస్, అదేవిధంగా ఎన్మాస్. సో మనకు ఆల్రెడీ తెలుసు పీమాస్ అంటే పీ టైప్ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఆర్ పీ ఛానల్ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్, మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. సో ఇక్కడ మళ్ళీ సిమాస్ అంటే ఏంటి అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్, కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. అదేవిధంగా ఎన్వాక్స్ అంటే ఏంటి అంటే ఎన్ ఛానల్ ఆర్ ఎన్ టైప్, ఎన్ ఛానల్ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్, పీ టైప్ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్, ఎన్ టైప్ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్, కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్.
సో ఇక్కడ మళ్ళీ సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సాచురేటెడ్ పాయింట్ అంటే ఏంటి? సో మనకి ఏంటి మాక్సిమం పాయింట్ సాచురేటెడ్ పాయింట్ అంటుంటాం. సో సాచురేటెడ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ మాక్సిమం పాయింట్. సో ఈ పర్టికులర్ సాచురేటెడ్ పాయింట్ లో మళ్ళీ అగైన్ క్లాసిఫికేషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటేంటి వస్తాయి అంటే, మనం జాగ్రత్త చూసుకుంటే సాచురేటెడ్ దాంట్లోని, సో అగైన్ ఇందులో ఆర్టిఎల్, నెక్స్ట్ అదేవిధంగా డిసిటిఎల్, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఐఎల్ఎల్, ఐ2ఎల్, ఐఏఎల్ అంటే నెక్స్ట్ అదేవిధంగా డిటిఎల్, నెక్స్ట్ అదేవిధంగా టిటిఎల్, ట్రాన్సిస్టర్ లాజిక్, నెక్స్ట్ అదేవిధంగా హెచ్టిఎల్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజికల్ ఫ్యామిలీస్ లో సాచురేటెడ్ లోకి వస్తాయి అన్నమాట. మళ్ళీ అగైన్ అన్సాచురేటెడ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే, ఇవి మళ్ళీ టూ టైప్స్ అన్సాచురేటెడ్ దాంట్లోనూ. అవి ఏంటి ఏంటంటే పర్టికులర్ గా మనం చూసుకునేటట్లయితే షార్ట్ కీ టీటీఎల్, షార్ట్ కీ టీటీఎల్, ట్రాన్సిస్టర్ లాజిక్, అదేవిధంగా ఈసీఎల్, ఎమిటర్ కపుల్డ్ లాజిక్. ఈసీఎల్ అంటే ఏంటి అంటే ఎమిటర్ ఎమిటర్ కపుల్డ్ కపుల్డ్ లాజిక్, ఎమిటర్ కపుల్డ్ లాజిక్. ఇప్పుడు వన్ బై వన్. ఆర్టిఎల్ అంటే ఏంటి అంటే, సో రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్. ఆర్టిఎల్ అంటే ఏంటి అంటే రెసిస్టర్ రెసిస్టర్ ట్రాన్సిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్. సో నెక్స్ట్ అదే విధంగా సెకండ్ వన్ ఏంటి అంటే డిసిటిఎల్. డిసిటిఎల్ అంటే ఏంటి అంటే డైరెక్ట్ కపుల్డ్ ట్రాన్సిస్టర్ లాజిక్. డిసిటిఎల్ డైరెక్ట్ కపుల్డ్ ట్రాన్సిస్టర్ లాజిక్. నెక్స్ట్ ఐఐఎల్, ఐ2ఎల్. ఐ2ఎల్ అంటే ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ ఇంజెక్షన్ లాజిక్. డిటిఎల్ అంటే ఏంటి అంటే డైరెక్ట్ ట్రాన్సిస్టర్ లాజిక్. సో టీటీఎల్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఫెమిలియర్ అండ్ వెరీ వెరీ యూస్ఫుల్ లాజిక్ ఫ్యామిలీస్ లో ఉపయోగపడేది. సో అదేంటి అంటే ట్రాన్సిస్టర్ లాజిక్. ఫైనల్లీ హెచ్టిఎల్ అంటే ఏంటంటే హై థ్రెషోల్డ్ లాజిక్. హెచ్టిఎల్ అంటే హై థ్రెషోల్డ్ లాజిక్. సో ఇది కంప్లీట్ గా లాజికల్ ఫ్యామిలీస్ గురించి. మీకైతే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి.